శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. 14వ పాసురంలోకి ప్రవేశించేశాం. ఈరోజు పాసురంలో ముందు రోజే స్వామి ఆమె ఇంటికి చేరుకుంటే, ఈ గోపికింటికి, వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ ఇంటి వెనుక భాగంలో దాగుడు మూతలు ఆటలు కూడా ఆడుకున్నారట. అది ఎలా లీక్ అయిందో అయిపోయింది. ఈ బయట ఉండే గోపికలందరూ కూడా మరి ఊరుకుంటారా? చూడండి ఎలా ప్రశ్నిస్తున్నారో. చాలా రొమాంటిక్గా ఉండేటటువంటి పాసురం ఈరోజు పాసురం. చాలా ఫన్నీగా సరదాగా టీనేజ్ ఆడపిల్లలు మాట్లాడుకునే విధంగా, కానీ ఒక సాత్వికమైనటువంటి భక్తితో, ప్రేమతో, శృంగార భావనతో, పెళ్ళి కావాలి అనే ఒక కోరికతో, ఇట్లా చాలా రకాల భావనలతోటి, ఎమోషన్స్ తోటి మిక్సప్ అయి ఉంటుంది తిరుప్పావై. ఈ పాసురాలన్నీ కూడా చాలా చక్కగా, ఏదో వేదాంతం అంటే గంభీరంగా అలా కాకుండా సరదాగా ఉంటుంది. సేవిద్దాం. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியில் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார், எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடு ஏலோரெம்பாவாய். உங்கள் புழைக்கடை. అమ్మా, నల్ల కలువలు ముకుళించాయి. ఓకే, నల్ల కలువలు ముకుళించిపోయాయి అంటే మూసుకుపోయాయి. ఎర్రటి కమలాలు వికసించాయి అని చెప్తున్నారు. అంటే ఏంటో అసలు అర్థమైందా? ఎంత డెప్త్ మీనింగ్ అంటే ఇది. ఆడవాళ్ళ కళ్ళు నల్లటి కాటుకతోటి పెట్టేసి నల్లటి కలువలు అని చెప్తున్నారు. మగవాళ్ళ కళ్ళు అంటే స్వామి కళ్ళు ప్రేమతోటి ఎరుపెక్కాయి అనమాట. చలికి ఎరుపెక్కుతాయి. ఇప్పుడు చూడండి, మనకు కూడా చల్లగా ఉంటే, ఇప్పుడు ఇక్కడ అమెరికాలో కొన్ని స్టేట్స్లో ఎట్లా ఉంటుంది, చల్లగా అంతా స్నో పరుచుకుంటే మనం ఏం చేస్తాం, అట్లాగే స్కిన్ ఇట్లాగా పింక్ అయిపోతుంటుంది. అట్లాగే అన్నమాట. ప్రేమగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి రెడ్డిష్నెస్ వస్తుంది కళ్ళల్లో. స్వామికి పేరు పుండరీకాక్షుడు అని. ఆయన మనల్ని చూడగానే ప్రేమతోటి కళ్ళు ఎరుపు, కామంతో కాదండి, ప్రేమతో, రెండు వేరు. సో అలాగా ఈ గోపికను చూడగానే స్వామి కళ్ళు ఎర్రగా అయ్యాయట. అలాగా ఈవిడ అలా కూర్చొని ఉంటే ఆయన వెనక నుంచి వచ్చి ఆమె రెండు కళ్ళు మూసేశాడట, దాగుడు మూతలు. అంటే నల్ల కలువలు ముకుళించిపోయాయి. ఆమెను చూడగానే ఆనందంతో స్వామి కళ్ళు ఎరుపెక్కాయి. నిన్న సాయంత్రం రాత్రి మీరిద్దరే ఆడుకున్నటలన్నీ మాకు తెలిసినీలే అని అంటుంది. నంగాయ్ పరిపూర్ణురాలా అని సంబోధిస్తుంది. ఎజుందిరాయ్ లేమ్మా, నానాదాయ్ నా ఉడయాయ్ పోట్లాడేసుకున్నారు. సిగ్గులేదా నీకు అంటున్నారు. కరెక్ట్గా అదేనండి మీనింగ్, నేను సొంతంగా చెప్పడం లేదు. తిరుప్పావై పాశనంలో సిగ్గులేదా నీకు, లే ఇంకా ఇంత మేము వచ్చి లేపేదాకా స్వామితో హాయిగా ఎంజాయ్ చేసేసి రాత్రంతా హాయిగా మీరిద్దరు ఆడుకొని, మేమందరేమో స్వామిని చేరాలి వెళ్ళాలని మేమందరం ఇట్లా చల్లో గజగజ వణుక్కుంటూ వచ్చాం. నువ్వేమో హాయిగా రాత్రిపూట అంతా మీరంతా వెనక వైపు, ఇంటి వెనక వైపు అంతా ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ మీద నువ్వు కూర్చున్నావు, నీ వెనక నుంచి వచ్చేసి ఆయన కళ్ళు మూసాడు, మీ ఇద్దరు ఆటలు మాకు తెలుసులే అంటున్నారు.
ఉంగల్ పుషైక్కడై సెంకల్ పొడి కూరై వెంపల్ తవతో. అబ్బా అదంతా కాదమ్మా, ఇంకా తెల్లవారలేదు కదా అని కొద్దిగా నిద్ర తీస్తున్నా నేనంతే, మీ అనుమానాలు పోడుగాను అంటుంది లోపలున్న గోపిక. అమ్మా సెంకల్ పొడి కూరై వెంపల్ తవత్తవర్, తెల్లటి పలువరస కలిగినటువంటి సాధువులు సన్యాసులు అందరూ కూడా తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిండ్రార్, కోవెలు తెరవడానికి కావలసిన కుంచెకోలను తాళం చేతుల్ని పట్టుకొని సాధువులందరూ బయలుదేరొచ్చాడు కదా. సెంగడు చక్రం ఏందుం తడక్కయ్యన్, శంఖ చక్రాలను ధరించి ఉన్నటువంటి స్వామి. పంగయక్కన్నానై పుండరీకాక్షిని పాడు, పాడదామమ్మా మనందరం. ఏలో రింబావాయ్ అని పాడుతున్నారు. ఈవేళ నిద్ర మేలుకొలుపబడే గోపిక 9వ గోపిక. ఇక 15వ పాశురంతో మొత్తం అందరు గోపికలు కూడా నిద్ర మేలుకొలపడం పూర్తయిపోతుందన్నమాట. తిరిగి మరొక పాశురంతో కలుద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక.